ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 3వ చరణంలో దైవజనుడు దావీదు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, బీదలను కటాక్షించువాడు ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అని మాట్లాడుతున్నాడు. నిజమే, మన యొక్క బీద స్థితిలో, మన యొక్క చెడిపోయినటువంటి స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని లేవనెత్తుతూ వచ్చినాడు. ఇలాగున యేసుక్రీస్తు ప్రభువారు మన దీన స్థితిలో ఆయన మనల్ని లేవనెత్తి ఆదరించిన దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం విన్నట్టు కూడా మరచిపోకూడదు. దావీదు తన జీవితంలో దేవుడు తనను గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకున్నటువంటి స్థితిని తాను ఎన్నడూ కూడా మరచిపోలేదు. కానీ దేవుడు తనను ఉన్నత స్థితిలో ఉంచినప్పుడు 2వ సమూయేలు 9వ అధ్యాయంలో యోనాతానును బట్టి ఉపకారం చూపుటకు ఆయన మనస్సు నిలిపినటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాగున సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా అని విచారణ చేసినప్పుడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు కుంటివాడైనటువంటి వ్యక్తిని ఆదరించినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మనకు రాయబడుతుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నేను ఆదరించబడాలి అంటే మనము బీదలైనటువంటి వారిని కనికరించే వారంగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల్లో దేవుడు అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. కుదరని వ్యాధితో, బాధతో, ఒకవేళ నిరాశ నిస్పృహల్లో పడకలని ఉంటున్నావా? అయితే కృంగిపోక, నిరాశపడక ఆయన వైపు చూడు. దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆదరణ అనేటువంటిది దేవుని యొద్ద నుండే నీకు లభించనై ఉన్నది. ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉంటాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉంటుండే, యెహోవా రాఫాగా ఉంటున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను ఆదరించి దీవించి స్వస్థపరిచి నెమ్మదినిచ్చునుగాక.